తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా ఓకే లేరా ఎవరు లేరా కొట్టే అయ్యో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరినీ చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే బతుకమ్మ సద్దుల బతుకమ్మ నాడు చెరువుల దేలి ఆడుతున్న సద్దుల బతుకమ్మని చూస్తున్నట్టు అనిపిస్తున్నది. శ్రీనివాస్ సార్ మొదలు ఆడోళ్ళకి మస్క కొడుతున్నాడు, మరి మా మొగోళ్ళ సంగతి ఏందని మొగోళ్ళు చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే దసరా నాడు పాలపిట్టని చూసినట్టున్నది. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ. ఈ సోమాజి కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నమస్కారం. శ్రీనగర్ కాలనీ బిడ్డలకు ఇవాళ యావత్ తెలంగాణ మీ వైపు ఆశగా చూస్తున్నది, కన్నీళ్లతో కన్నీళ్లతో. హలో ఆజా వినపడుతుందట, ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడు.
హలో చెక్ చెక్. హలో హలో. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ అడ్డా. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది సోమాజిగూడ అడ్డా. మా గుండెలున్న దుఃఖమంత పిడికిళ్లకు తెచ్చుకొని గులాబీ జెండాల నెత్తి గుంపులుగా కదిలొచ్చి నెత్తురు మరిగే నిప్పులనే గజిమ్ముకుంటా, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగజిమ్ముకుంటా నీ బుల్డోజరు పాలనను, నీ బుల్డోజరు పాలనను కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. మొత్తం మీ వైపు చూస్తున్నది తెలంగాణ అంతా కూడా. ఎవరెవరు చూస్తున్నారు? ఎరువు బస్తా కోసం లైన్లో నిలబడి 2 రోజులు 3 రోజులు లైన్లో నిలబడ్డా ఎరువు బస్తా దొరకకుంటే పంట ఎర్రగైపోయి పంట నష్టపోయిన రైతు, బతుకు భారమైన రైతు మీ దిక్కు ఆశగా చూస్తున్నాడు. మీరేం చేయాలని కోరుకుంటున్నాడు ఆ రైతు అంటే? ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని సాచి చంప మీద ఒక్కటి ఇకాలని చూస్తున్నాడు. మీరందరూ ఒక్క దెబ్బ కొట్టాలి. మీరు నిరుద్యోగులు చూస్తున్నారు. ఏం చెప్పింది నిరుద్యోగులకు? ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. భరోసా కార్డు అన్నాడు, 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 రూపాయలు ఇచ్చిండా? ఇచ్చిన పాపాన బోలే. ఏదో ఉంది కదా, తన ముడ్డి కాకుండా గోల్కొండ కాక దేకమన్నాడట ఎవడో. ఇచ్చేది లేదు సచ్చేది లేదని ఎటువడితే హామీలు ఇచ్చిండు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులు మీ వైపు చూస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా లేదా అని చెప్పి. కనుక మీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మామూలు ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మీదికి ఆశగా చూస్తున్నది. హైడ్రాలో ఇండ్లు కూలగొడుతున్నాడు దుర్మార్గుడు, పేదల ఇండ్లు కూలగొడుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు పదిలంగున్నది, ముఖ్యమంత్రి అన్న ఇల్లు పదిలంగున్నది. ఆయన ఎవరు? మహేందర్ రెడ్డి విప్పు, ఆయన ఇల్లును ముట్టుకుంటలేడు. ఓవైసీ చెరువుల కాలేజీ కట్టిండు, ఆయనది ముట్టుకుంటలేడు. ఎవరి ఇండ్ల మీద పోతున్నాడు? గరీబోళ్ళ ఇండ్ల మీదకి, మధ్యతరగతి ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్ దింపి కూలగొడుతున్నాడు. ఒకటే విషయం, కట్టే సర్కార్ కేసీఆర్ది అయితే కూల్చే సర్కార్ రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక పేరు పెడదాం. ఏమని తెలిసిన? తోడుపోడు సర్కార్. తోడుపోడు సర్కార్. కూలగొట్టుడే వాని పని తప్ప వాని కట్టుడు రాదు, నిర్మాణం లేదు. 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ నడుపురా అంటే సర్కస్ నడుపుతున్నాడు, డ్రామా నడుపుతున్నాడు. ఓ డ్రామా కొడుతున్నాడు సర్కస్. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే 2 ఏళ్ల నుంచి క్యాబినెట్లో ముస్లిం లేడు, కానీ ఇవాళ అర్జెంటుగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు. ఆ అజారుద్దీన్ కోడు ఉండంగా కూడా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిండు. గవర్నర్ ఏమనలే. మనం ఉండంగా గవర్నర్ మనల్ని ఎంత బాధ పెట్టింది? ఆమె తమిళసాయి మనల్ని ఎంతో బాధ పెట్టింది. కానీ ఇప్పుడు ఆయన ఏం బాధ పెడతలేడు, కాంగ్రెస్ని ఏమంటలేడు. అంటే బడే భయ్యా చోటే మియా, మోడీ బడే భయ్యా చోటే మియా, బంధామేందిరో బంధామేందిరో, మోడీ రేవంత్ మధ్యాలున్న మతలబేందిరో. అడిగి పోయి చూయించిండు రేవంత్ రెడ్డి. నా ప్యాంటు మీద తెల్లగున్న లోపల కాకి నెక్కర్ వేసుకున్నా అని మోడీకి చూయించొచ్చిండు. ఇద్దరు ఒకటై తమాషా నడుపుతున్నారు, డ్రామా నడుపుతున్నారు. ఇవాళ ఏంది? వాళ్ళ అజారుద్దీన్ వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు కనుక ఓటేయకుంటే మీ దిక్కే రాడట. రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా? అజారుద్దీన్ రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా మనకు? అసలు నువ్వు ఎన్నడొచ్చినావు? నువ్వు ఎన్నడు ప్రజల బాధలు చూసినావు? ఎక్కడన్నా హైదరాబాద్ వచ్చి ఇల్లు గూలగొడుతుంటే వచ్చి ఆపిండా అజారుద్దీను? అడ్డం పడ్డా? బుల్డోజర్కి అడ్డం పన్నాడా అజారుద్దీను? పింఛన్ ఇస్తలేరు, 4000 పింఛన్ ఇస్తానని మోసం చేసిండు రేవంత్ రెడ్డి.
వచ్చి అడుగుతున్నాడు అజారుద్దీను, ఒక మాట మాట్లాడుతున్నాడా? ఆయన 3 రాష్ట్రాలలో పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పటికీ ఇంకా ఆయన ఎమ్మెల్సీయే కాలే. ఆ ఎమ్మెల్సీ కూడా 6 నెలల్లో అవుతాడో కాదో తెలియదు. కోదండరామ్ సార్కి ఏం గతి పట్టించిండో అజారుద్దీన్ గదే గతి పట్టించినట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అవుతాడో కాడో తెలియదు, కానీ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీ దగ్గరికే రాను అంటున్నాడు. ఇట్లా బెదిరించొచ్చా అజారుద్దీన్? ఇట్లా బెదిరించొచ్చా? రేవంత్ రెడ్డి ఇంకో తీరుగా బెదిరిస్తున్నాడు. ఆయన ఏమని బెదిరిస్తున్నాడు? రాగరాదే తర్వాత వంచుండేది. ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకే నోరు ఓంగా? కొంచెం ఆగే బాబు, కొద్దిగా ఆగి పంచు, ఇప్పుడు అవసరం లేదు, కొద్దిగా ప్లీజ్, కొద్దిగా కొంచెం ఆగు. జనం ఇటు కాన్సన్ట్రేషన్ ఉండదు, మాట్లాడేటోళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బెదిరిస్తున్నాడు. ఆయన ఎప్పుడు బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడే. బ్లాక్మెయిల్ చేసుడు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? మీరు గనక ఓటేయకుంటే మీకు సన్న బియ్యం బంద్ పెడతాడట, రద్దు చేస్తాడట. సన్న బియ్యం రద్దు చేస్తాడట, రేషన్ కార్డులు రద్దు చేస్తాడట. ఆయన రద్దు చేస్తా అంటే మీరు భయపడతారా? భయపడతామా? రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడతామా? తాటాకు సప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయా? బెదిరేది లేదు రేవంత్ రెడ్డి. నీ బోడి బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడు. భయపెడుతున్నాడు. రద్దు అయిపోతాయి రేషన్ కార్డులు, రద్దు అయిపోతాయి, బియ్యం రద్దు అయిపోతుంది అంటున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, బియ్యం రద్దు అయిపోవు, కూపన్ కార్డులు రద్దు అయిపోవు. ఏం రద్దు అవుతుందంటే ఈ జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగిరితే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ రద్దు అయిపోతుంది. అస్సలు సంగతి గది. అయ్యగానికి వెన్నుల వణుకు ఉట్టుకొస్తున్నది, సలిజరం వస్తున్నది, పోతున్నాడు, బతిలాడుతున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ కాళ్ళు మొక్కుతున్నాడు, ఎవరెవరియో కాళ్ళు మొక్కుతున్నాడు, బెదిరిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకొని, గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకొని, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా, నీ బుల్డోజరు పాలనను తొక్కి పాతరేస్తాము. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ చులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి, శనిలాగా దాపురించి, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే, అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే, నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే, బడుగు జీవి జీవు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే, ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కాంగిరేసు కక్కిదలగా కట్టి నిల్లు గూల్చవట్టే. చల్ కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము. కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము. మాగంటి సునీతక్క గెలిచేది ఖాయము, మాయదారి కాంగ్రెసిక అయితది మటు మాయము. మాగంటి సునీతక్క గెలిచేది ఖాయము, మాయదారి కాంగ్రెసిక అయితది మటు మాయము. కోర్టు లేని రోజు చూసుకొని వచ్చి ఇల్లు కూలగొడుతున్నాడు ఈ దుర్మార్గుడు. పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నాడు. అవి ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు, నిన్ని వాళ్ళ కట్టిన ఇండ్లు కాదు, 20-30 ఏళ్ల కింద కట్టిన ఇల్లు. ఆ ఇండ్లకు పర్మిషన్ ఉంది, ఆ ఇండ్ల గర్భట్టి కడుతున్నారు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, ఏళ్ల నుంచి ఉన్నా గాని. పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా, పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా, పల్లె నుంచి
పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా, పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా, కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో, కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో, కండలు కంకరగా మార్చి చెమట నెసిమిటిగా పూసి, కండలు కంకరగా మార్చి చెమటలెసిమిటిగా మూసి, 20 ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు, 20 ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు, కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు, కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు, కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు, కండ్ల ముందే కూల్చినాడు కాంగ్రెసు హైడ్రగాడు, కనికరమన్నది లేని కరకురాతి గుండెగాడు. చల్ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. పొయ్యి మీది బువ్వకుండ తెచ్చుకోనియ్యలేదు, పొయ్యి మీది బువ్వకుండ తెచ్చుకోనీయలేదు, పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు, పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు, పోరగండ్ల పుస్తకాలు తెచ్చుకోనియ్యలేదు, పోరగాళ్ళ పుస్తకాలు తెచ్చుకోనీయలేదు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు, అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల గలిపేసినాడు, అయ్యవ్వల పోట కూడా మట్టిల కలిపేసినాడు, బట్టల సందుగను కూడా దుమ్ముల గప్పేసినాడు, బట్టల సంచులను కూడా దుమ్ముల కలిపేసినాడు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినాడు, కాంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే, 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 వేటగాని వలల చిక్కి వల 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 ఏడ్సుడాయ. చల్ కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము, కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము, మాగంటి సునీతక్క గెలిచేది ఖాయము, మాయదారి కాంగ్రెసిక అయితది మటు మాయము, మాగంటి సునీతక్క గెలిచేది కాయము, మాయదారి కాంగ్రెసు అయితది మటు మాయము, అక్రమ నిర్మాణాలే కూల్చుడే మీ రూలైతే, అక్రమ నిర్మాణాలే కూల్చుడే మీ రూలైతే, బడా బాబులిండ్లెందుకు భద్రంగా ఉన్నాయి, బడా బాబులు ఇండ్లెందుకు భద్రంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖంలుండొచ్చా, ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు శిఖంలుండొచ్చా, పొంగులేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా, పొంగిలేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా, అరికెపూడి బంగ్లగూడ చెరువులోనే గట్టొచ్చా, అరికెపూడి బంగ్లగూడ చెరువులోనే గట్టొచ్చా, మీ వోళ్ళు ఫామ్ హౌజులు చెరువులోనే గట్టొచ్చా, మీ వాళ్ళు ఫామ్ హౌజులు చెరువులోనే గట్టొచ్చా, నిరుపేద జనానికి నిలువ నీడ ఉండొద్దా, నిరుపేద జనానికి నిలువ నీడ ఉండొద్దా, మీ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా, ఈ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా, ఇందిరమ్మ రాజ్యమని ఇంత పొడుగు చెప్పినోళ్ళు, 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 కూల్చిన ఇండ్లే తప్ప కట్టిన ఇల్లొకటి లేదు. చల్ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగ్రెసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు, ఇండ్లు కూల్చే రాజ్యం మొదలు పెట్టిండు. ఇందిరమ్మ అప్పట్లో కట్టించిన ఇండ్లు కూడా ఈ దుర్మార్గుడు వచ్చి కూలగొట్టిండు. ఈ ఇండ్లు కూల్చే తోడుపోడు సర్కార్ మనకు అవసరమా? మనకు కావాలన్నా ఈ దుర్మార్గుడు? ఏమంటున్నాడు కేసీఆర్, ఏం చేసినావు 2 ఏళ్లల్లా అంటున్నాడు. అసలు అడగాల్సింది ఎవరిని? గల్లబట్టి 2 ఏళ్లలో ఏం చేసినావు, ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని మనం అడగాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డిని అడగాలి. ఏం బీకిండిరా? మీకు ఇస్తా అన్న 2500 ఇచ్చిండు, ఆ నెలకు 2500. పాపం ముసలం వాళ్ళకి ఆశ పెట్టిండు, వాళ్ళ పింఛన్ 4000 చేస్తా అని. ఇచ్చిండా? పోని వాడు ఇస్తానన్నా ఇస్తలేడు. వాని ఇంట్లో మానవయ్య
ఏమన్నా కానీ వాని కాంగ్రెస్కి అగ్గిదలుగా కానీ మన కేసీఆర్ కిట్ ఇచ్చేది, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చేది. ఆ కిట్టు బంధు పెట్టిండు వీని నోట్ల మనవే. కేసీఆర్ కిట్టు బంధు పెట్టిండు. కేసీఆర్ కిట్టు బంధు పెట్టుడు కాదు, ఫీజు రియంబర్స్మెంట్. పాపం పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటే వాళ్ళ ఫీజు సర్కారు కట్టేది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీడు బంధు పెట్టి కాలబెట్టిండు. ఏం బీకిండు వీడు? హైదరాబాద్లో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టిండా, ఒక బ్రిడ్జ్ కట్టిండా, ఒక మోరీ సాఫ్ చేసిండా, ఒక చెరువు బాగు చేసిండా? ఏం పాడైంది వీని పరిపాలనలా? ఓ సర్కస్ నడిపిస్తున్నాడు. మనం అడగబోయినాం అనుకో ఏమంటుండు తెలుసా? ఏయ్ లాగుల తొండలిడుతా, మీరు నన్ను కనుక అడిగితే లాగుల తొండలిడిస్తా, లేకుంటే ఏమంటున్నాడు? కనుగుడ్లు పీకి గోటీలాడతా, కార్జం బీకుతా, ముడ్డి మించి షెడ్డి కూడా గుంజుతా. ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేది? నేనేమంటున్నాడు? మూసిలేసి బొంద పెడతాడట ఒక్కొక్కడిని. ఒక ముఖ్యమంత్రి ఇట్లా బెదిరించవచ్చా? ఇట్లా మాట్లాడవచ్చా? ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి భాష? ఏం ఎలుగబెట్టినావు నువ్వు? ఏం సాధించినావు? కేసీఆర్ ఏం చేసిండని అడుగుతావు. గట్ల షేక్పేట ఓ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలా షేక్పేట ఓవర్ కట్టింది ఎవ్వరు? కేసీఆరే మన కేటీఆరే. షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు? కేసీఆరే మన కేటీఆరే. తీగల బ్రిడ్జిని తీర్చి దిద్దింది ఎవ్వరు? కేసీఆరే మన కేటీఆరే. అండర్ పాస్ మార్గాలు ఎన్నో వేసిండు, ట్రాఫిక్ కష్టాలు తగ్గించేసిండు. అందుకే కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో, కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో, కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో, కాంగ్రెసు హటావో తెలంగాణ బచావో. కేసీఆర్ को जितावो लुटेरों को भगावो, కేసీఆర్ को जितावो लुटेरों को भगावो. అందరిని కన్నబిడ్డల లెక్క చూసుకున్నాడు. ఎవరు? కేసీఆర్. ముసలి అవ్వాతాతలను కన్నబిడ్డలా చూసుకున్నాడు. 2,200 ఉన్న పింఛన్ ఆయన 2,000 చేసిండు. అది మాత్రమే కాదు, ప్రతి బిడ్డను కడుపులో పెట్టి చూసుకున్నాడు. మన హైదరాబాద్ ఎటువంటిదంటే కలిసిమెలిసి బతుకుతాం. ఇవాళ ఆజా వస్తుంది అంటే జరంతసేపు ఆగినాం. ఇది మన సంస్కారం. గంగా జమున తెహజీబ్ కలిసిమెలిసి బతికే లక్షణం. ఇద్దరు ఆటో నడుపుతారు పాపం, మల్లేష్ మస్తాన్. మతాలు వేరు కావచ్చు. మల్లేష్ మస్తాన్ భాయి భాయి, మల్లేష్ మస్తాన్ భాయి భాయి, ఏక్ మే దో పియ ఇరానీ చాయ్. ఇద్దరు పోతారు ఆల్ఫా హోటల్కి పోయి 1/2 ఛాయ్ తాగుతారు. ఛాయ్ తాగి డబల్ రొట్టె తిని బయలుదేరుతారు. మల్లేష్ మస్తాన్ భాయి భాయి, ఏక్ మే దో పియ ఇరానీ చాయ్. తెలంగాణ వాलों का पसीना है, तेलंगाना वालों का पसीना है, हैदराबाद एक हसीना है. हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद, हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद. हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद, हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद. లష్కరులోన కవాతువు, పట్నములోన బరాతువు. లష్కరులోన కవాతువు, పట్నములోన బరాతువు. యుద్ధ ఫిరంగుల ఆవాజువు, యుద్ధ ఫిరంగుల ఆవాజువు. ఆ మక్కా మసీదు నమాజువు. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद. తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు, తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు. తీన్మార్ దరువుల గానాలు, తీన్మార్ దరువుల గానాలు. మంకాలమ్మకు బోనాలు. హైదరాబాద్ హైదరాబాద్ शहर हमारा हैदराबाद, हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद. मीठा मीठा हैदराबाद, मीठा मीठा हैदराबाद. जान हमारा हैदराबाद, जान हमारा हैदराबाद. पहचान हमारा हैदराबाद, पहचान हमारा हैदराबाद. మన ప్రాణం ఈ హైదరాబాద్. అందుకనే కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ముస్లింల దగ్గరకు వస్తే ముద్దుగా ఉర్దూలో మాట్లాడతాడు. ఆయనకు ఉర్దూ మంచిగా వస్తుంది. రేవంత్ రెడ్డికి వస్తుందా?
నా ఉర్దూ రాదు, నా ఇంగ్లీష్ రాదు. దేర్ ఈజ్ ఏ చైన్ రియాక్షన్ అని ఆ విదేశాల్లో పోయి పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడాడు. నవ్వేది నవ్వీరు. ఎంత అగాధం అంటే నేను నల్లమల పులిని అంటాడు అని మొన్న అడుగుతాడు. నల్లమల తెలంగాణలో ఉందా ఆంధ్రలో ఉందా అని అడుగుతాడు. ఏం తెలివి చెప్పురిగా. హైదరాబాద్ కడ చుట్టూ సముద్రం ఉన్నదట, ఉన్నదా? ముఖ్యమంత్రి మాటలు విని ఎవడన్నా పిల్లగాడు పరీక్ష రాసినా వానికి 0 మార్కులు వస్తాయి. అరే ఎంత అధ్వానంగా మాట్లాడతాడో చూడండి. ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ ప్రతి రంజాన్కు బతుకమ్మ పండుగకు, బతుకమ్మ పండుగ వస్తుందంటే పేద బిడ్డలందరికీ చీరలు ఇచ్చేది. చీరలు ఇస్తే ఈ దుర్మార్గుడు ఏమన్నాడు ఎరికేనా? కేసీఆర్ నువ్వు ఇచ్చే చీరలు మంచిగా లేవు, అయినా ఒక్కటే చీర ఇస్తావా, నేను 3 చీరలు ఇస్తా అన్నాడు. 3 చీరలు ఇస్తా అన్నాడు. మాడు వాళ్ళ కొట్టిండు. ఏది ఒక్క చీర నన్ను ఇచ్చిండా? ఇయ్యలేదు. గ్రూపులోళ్ళకి ఇస్తా అన్నాడు. పాపం వాళ్ళు ఆశపడ్డారు, వాళ్ళకి ఇయ్యలేదు. ఆ తర్వాత ఎవరికి ఇచ్చింది లేదు, ఎగ్గొట్టిండు. ఇప్పుడు కాదు సంక్రాంతికి ఇస్తా అంటాడు. సంక్రాంతి కాగానే దసరా కాగానే దీపావళి, మా ఇంట్లో రేపు లడ్డూల భోజనం అని రాసుకోవాలి ఇక గోడ మీద. అది ఎప్పటికీ రేపే. రేవంత్ రెడ్డి ఇచ్చేది కూడా ఎప్పటికీ రేపే. ఇక రేపు అనేది రాదు అన్న. మళ్ళా ఆజాన్ వినిపిస్తుందట. కొద్ది ఒక్క 2 నిమిషాలు ఆగి నేను ఇంకొక పాట పాడి ముగిస్తా. అందరికీ విజ్ఞప్తి, మన కేటీఆర్ గారు వచ్చి ఉన్నారు. వారు వచ్చరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కంటే ఈ గల్లిపడి పోతే కొంత ఈజీ అవుతుంది. లేకపోతే మీకు అందరికీ ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఒత్తిడి మీ పైన ఒత్తిడి అయి లేనిపోని ఇబ్బంది అయితే కనుక కొందరు వచ్చి కూడా ఇటు వీళ్ళకి వెళ్ళకపోతే ఏమవుతుందంటే మీకు అంత సులువు అవుతుంది. అందరూ అర్థం చేసుకొని మెదలాలని కోరుతున్నా. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసరికి కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఉన్న టైంలో డిస్టర్బ్ అవుతుంది. మీరే అంటారు కదా ఇప్పుడు మళ్ళీ ఏది మరి మొదలు పెట్టలే కదా నీకు బాబు. 3 मिनट में हो जाता है नमाज हो जाता 3 मिनट 1 मिनट पहले रोके तो अच्छा रहता है ना. नहीं वैसा नहीं बोलो अजान है ना नमाज चल रही मस्जिद बाजू की है ना तो अंदर पूरा डिस्टर्ब हो जाता नहीं 1 मिनट पहले बोलो तो और 3 मिनट है. 1 मिनट पहले बोलो तो मैं 4 నిమిషాలు అయిపోతుంది. स्टार्ट అయిపోయిందన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిందా? అది కాదు లోపల కేటీఆర్ గారు వస్తున్నారు. 1-2 నిమిషాలలో వారి ప్రసంగం ఉంటుంది. మన అభ్యర్థి సునీత గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారు, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన డివిజన్ ఇన్ఛార్జ్ నర్సులు కనుక అందరూ ఒక 2 నిమిషాలలో ప్రారంభమయ్యేటువంటి దానికి అనుగుణంగా ఒక మంచి పాట కూడా వేసుకుందాం మనం. మై బోలా వహా रहने के लिए शोभित राय तो प्रेशर होता. ఏమంటారు జనమంతులు జనం ఇట్టారా? ఎక్కడ ఉంటుంది? ఈడుంటుంది వ్యాను. ఆ స్తంభానికి కరెంట్ వేరు తగ్గుతూ చూడండి. అది దూరంగా ఉండండి. స్తంభాలకు దూరంగా ఉండండి. కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి. నమ్రా అపార్ట్మెంట్ మెయిన్ గేటు. ఆ స్తంభాలకు దూరంగా ఉండండి. ఒక్క నిమిషంలో ఆజాన్ అయిపోతుంది. ఒక్క నిమిషం నమాజ్ పూర్తవుతుంది. ఒక్క నిమిషం. నేను ఒక మాట చెప్పి ముగించేస్తా, క్లోజ్ చేస్తా.
చివరగా ఒక్కటే మాట చెప్తున్నా నేను, ఇవాళ ఇక్కడ నిలబడ్డది నవీన్ యాదవ్, మాగంటి సునీతక్క కాదు. ఎవరు నిలబడ్డారంటే మోసకారి కాంగ్రెస్ ఒకవైపు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఇంకొక వైపు. జూబ్లీ హిల్స్ ప్రజలు వర్సెస్ మోసకారి కాంగ్రెస్. కాంగ్రెస్ మోసానికి జవాబు చెప్తారా చెప్పరా? కాంగ్రెస్ మోసానికి గుణపాఠం చెప్తారా చెప్పరా? రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, ఆయన ఫిలాసఫీ ఏం తెలుసా? మాకు మోసం చేసుడు అలవాటు, ప్రజలకు మోసపోవుడు అలవాటు. ఈ మాట రేవంత్ రెడ్డి ఖుద్దు అన్నాడు టీవీలలో. మాకు మోసం చేసుడు అలవాటు, మోసపోవుడు అలవాటు. ఆయనకు బ్లాక్ మెయిల్ చేసుడు అలవాటు, బ్యాగులు మోసుడు అలవాటు. ఈ బ్యాగు బాబ్జీ మనకు అవసరమా? ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగిరేసు కంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగిరేసు కంత్రి, నీకు ఓటు వేస్తే మా కొరిగిందేందిర మురికి ముఖ్యమంత్రి, నీకు ఓటు వేస్తే మా కురిగిందేందిర మురికి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీకు ఓటు వేస్తే మా కురిగిందేందిర మురికి ముఖ్యమంత్రి. కనుక ఈ మురికి ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ రోజులు భరించదు. మీరు గుద్దే గుద్దుడు రేపు ఓట్లు గుద్దుతుంటే కాంగ్రెస్ కూసాలు కదిలిపోవాలి, కాంగ్రెస్ కూసాలు కదిలిపోవాలి, రేవంత్ రెడ్డి గుండె అదిరిపోవాలి. అటువంటి తీర్పును జూబ్లీ హిల్స్ ఇయ్యాలి, గులాబీ జెండాను ఆకాశమంతా ఎత్తున ఎగిరేయాలి. తప్పకుండా రాబోయేది కేసీఆర్ సర్కారే. ప్రజలు డిసైడ్ అయిపోయినరు. ఆ భయంలో పడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ కు కనువిప్పు కలిగించండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. గెలిపిద్దాం గెలిపిద్దాం, బీఆర్ఎస్ ను గెలిపిద్దాం, గెలిపిద్దాం గెలిపిద్దాం, బీఆర్ఎస్ గెలిపిద్దాం. జై తెలంగాణ. థాంక్యూ. జై తెలంగాణ. తెల్ల ఎత్తి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, ఎవడొస్తాడ రండి రమ్మాయి. ఎత్తిన తల దించనుపై, పట్టిన చండిడు వనుపై, కారు గుర్తు కొట్టేస్తా, ఎవడప్పుడు చూస్తారమ్మాయి. 10 ఏళ్ల పాలనలా బయలంగా ఉన్నామన్నా, ఏ ముఖం పెట్టుకొని వచ్చినవున మళ్ళా వంగ దిగులొంగ నువ్వు ఏసమేసుకొస్తే మోసపోను బైజాల్. నీ బాసేమో ఢిల్లీ, మాదేమో గల్లీ, అసలేదిరా నీ లొల్లి. అసలనను నేను పంచన్, గుజరాతోనికి మొక్కన్, మా తమ్ము చూడు దక్కన్. ఏమొస్తది ఏమొస్తది ఏమొస్తదనంటివి, తెలంగాణ వచ్చనంటే చీకటైతదంటివి, గడియ కూడా పోని కరెంట్ వచ్చింది చూసినవా, మోచేతి లోతులనే నీళ్ళొచ్చిన చూసినవా, చూస్తావా వస్తావా. పల్లెల్లో రైతన్నల సంపురాలు చూడరా, పట్టణంలో రాళ్ళుతుంది పెట్టుబడుల జాతర, రాసుకోర పిట్ట ఇది కేసీఆర్ అడ్డ, తెరలు కాదు తెలంగాణ నువ్వు కింద మీద పడ్డ.
దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా లోపలికి జరగాల్సిందిగా కోరుతున్నాం. 2 స్క్రీన్ లోపల ఉన్నటువంటి వాళ్ళు బండి వస్తుంది. మరికొద్ది సేపట్లో రామన్న ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి అక్కడ స్క్రీన్లలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందుకు జరగాలి. ప్లీజ్ కొద్దిగా ఇటువైపు రావాలన్నా ప్లీజ్. కొద్దిగా ముందుకు రండి భయ్యా. ఒకసారి రామక్క పాట పెట్టండి. అందరూ జెండాలన్నీ పైకెత్తాలి. ఎట్లా ఉండాలి? గులాబీ జెండాల
దయచేసి పెద్ద జెండాలు పట్టుకున్నటువంటి వాళ్లకు చిన్న విజ్ఞప్తి. రామన్న మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు కాబట్టి ఇది కొద్దిగా పెంచిపోయే సౌండ్ పెంచు కొద్దిగా. పెద్ద జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు కడకు నిలబడండి. మీడియా కవరేజ్ కావాలి కాబట్టి ఎవరు కూడా మిడిల్లో ఉండొద్దు. పెద్ద జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ కొద్దిగా కడకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో రామన్న ఎంట్రీ కాబోతున్నాడు కాబట్టి అందరు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. రైట్ స్టార్ట్. దయచేసి బిగ్ ఫ్లాగ్స్ పట్టుకున్నటువంటి తమ్ముళ్ళు అన్నలు కొద్దిగా సైడ్ నిలబడాలి. రామన్న వచ్చాడు, మరికొద్ది సేపట్లో మాట్లాడబోతున్నాడు కాబట్టి అందరు ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తి గట్టిగా జై తెలంగాణ, జై కేసీఆర్ మళ్ళొక్కసారి దేఖ్లేంగే రాబోతుంది. ఈ జెండాలన్నీ పైకెత్తి రామన్నకు గులాబీల పువ్వులతోటి గులాబీల జెండాలతోటి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. బిగ్ ఫ్లాగ్స్ పట్టుకున్నటువంటి మిత్రులు అన్న పెద్ద జెండా పట్టుకున్న వాళ్ళు కరెక్ట్.
దయచేసి ఈ పెద్ద జెండాలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా సైడ్ ఉండాల్సిందిగా కోరుతున్నాం. సైడ్ రండి. పెద్ద జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు గట్టిగా రామన్నకు స్వాగతం తెలపాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అన్న మైక్లను ఆఫ్ చేసి అక్కడ మెయిన్ మైక్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ అన్న గారి మరణం తర్వాత ఒక బై ఎలక్షన్ రావడం జరిగింది. మీ అందరికీ ప్రజలకు కోరేది ఏంటంటే తెలంగాణ భవిష్యత్తు ఈ జుబ్లీస్ కాన్సెప్ట్ తోటి కలిసి ఉంది. ఈ యొక్క సెమీఫైనల్స్, వరల్డ్ కప్ కి సెమీఫైనల్స్ ఎట్లాంటిదో ఈ జుబ్లీస్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ కూడా అంతే ముఖ్యం. మరి ముఖ్యంగా సునీతమ్మ గారికి 3వ నంబర్ బ్యాలెట్ మీద ఓటేసి గెలిపారని, కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్నకి, పెద్దలు కేసీఆర్ సాబ్కి, మరి నాకు రాజకీయ జీవితం ఇచ్చిన నా గురుదేవుడైన పి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇప్పుడు అమ్మ సునీతమ్మ గారు వాళ్ళ సందేశం ఇస్తారు. Check. Hello. Check 1, this. మీ గోపన్న భార్యని మాగంటి గోపీనాథ్ గారి ఆశయాల్ని నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చాను. చాలామంది మహిళగా ఏదన్నా ఇబ్బంది వస్తే నిలబడగలదా అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబాన్ని సక్రమ మార్గంలో నడిపించే మహిళగా ఏదైనా చేయగలుగుతుంది. ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు విధిగా బయటకు వచ్చి మహిళకు మద్దతుగా బయటకు రండి. ప్రతి ఇంటి మహిళకు గోపన్న అండగా నిలబడేవాడు కష్ట సుఖాల్లో. ఈ కష్టకాలంలో నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా సేకరించి ఆశీర్వదించి ఆదరించండి. ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి అండగా నిలబడతాను. ఎవరికీ భయపడొద్దు. ఎలాంటి ఆపద వచ్చినా ధైర్యంగా నిలబడతాను. ఈ సునీతమ్మ మీకు అండగా ఉంటుంది. మన కేటీఆర్ అన్న ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, మా ఇంటి బిడ్డగా విష్ణువర్ధన ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గోపన్. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు, ఈ సోమాజిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు, పెద్దలు,
మహేశ్వరం శాసనసభ్యులు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పీజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే 14 నవంబర్ నాడు సోదరి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే ఉప్పల్ శాసనసభ్యులు అన్న బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు, అట్లాగే సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే అప్పు ఖాన్ గారు हमारे डिवीजन के प्रेसिडेंट, సోదరుడు ప్రదీప్ చౌదరి గారు, సోదరుడు అంజిబాబు గారు, అట్లాగే వేదిక పైన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు, అక్కడ ఎక్కడి దాకైతే కనుచూపు మేర ఉందో అక్కడి దాకా ఉన్న వెనుక దాకా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ ఉత్సాహం చూస్తుంటే, మీరు ఇవాళ స్వాగతం చెప్పిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా గెలుపు పక్కా అయిపోయింది, మెజారిటీ మాత్రమే తేలాలే 14 నవంబర్ నాడు అని అనిపిస్తా ఉన్నది. తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023లో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే జై కొట్టినామో, మళ్ళీ ఒకసారి అదే రకమైన ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం, అందరికీ అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్, అందరికీ కల్పతరువు లాంటి నగరం. కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం. 2014లో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండెనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హైదరాబాద్ లో ఆ రోజు ప్రతిరోజు పవర్ కట్లు, పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు, అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు, చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు, ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం గాని జిరాక్స్ సెంటర్ గాని లేదు. అట్లాంటి పరిస్థితి. తాగునీళ్ళ కటకట. ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో, పీజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూఎస్ జలమండలి కార్యాలయం ముంగట ధర్నాలు, ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, లొల్లి ఆగమాగం ఉంటుండే ఆనాటి పరిస్థితి. మరి ఆనాటి నుండి 2014లో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి 24 గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్వర్టర్లు మాయమైనాయి, జనరేటర్లు మాయమైనాయి, కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం. తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. కార్మికులకి 3 పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం. అట్లాగే కృష్ణా నదిని, గోదావరి నదిని 100 కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్ళని తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు 95-96% పూర్తి చేసుకున్నాం. ఎక్కడెక్కడైతే చివరికి ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం. అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే, వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి.
అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, పవర్ పాలసీ, ఒక్కొక్కటిగా యాపిల్, గూగుల్, అమెజాన్, ఫాక్స్కాన్ పెద్ద పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్ కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి 3 లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో. దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు, ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు, చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి. అన్నిటికీ గిరాకీ వచ్చింది. ఒక ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ, ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు, వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అట్లా 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని, కరెంటు సమస్య తీర్చుకొని, మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా, కులము, మతము, ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. మరి ఇప్పుడేమైతున్నది? మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే మడిలో ఉండే రైతును మోసం చేసినారు, బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు, గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు, మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు, చర్చిలో ఉండే బిషప్లు, ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు. సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు. మీకు అనుమానం వస్తుంది, అన్నా నువ్వు చెప్పేది నిజమేనా? మరి 2 ఏళ్లైంది కదా, ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం. ఎందుకు? మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చెయ్యండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేం హామీలు ఇచ్చిండ్రు? మహిళలకు చెప్పిండ్రు అత్తలకు 4,000, కోడళ్లకు 2,500 వస్తున్నాయా? అత్తలకు 4,000, కోడళ్లకు 2,500. ఇక్కడ లేరా మహిళలు? లేరా? ఎక్కడున్నారు మహిళలు? ఏం చేసిరుతా మీ మహిళల్ని? వెనుకకు పోయినరా? వెనుక గినబడుతుందా అక్క? మీకు వస్తుందా 2,500? వస్తుందా 4,000 పెన్షన్? తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది? నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తులం బంగారం? జర గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. వస్తుందా తులం బంగారం? వస్తుందా 4,000 పెన్షన్? వస్తుందా 2,500 ఆడబిడ్డలకి? అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో. విద్యార్థినులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, లగ్గం చేసుకుంటే తులం బంగారం. ఇంకా చెప్పిండు నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు.
నిరుద్యోగులుంటే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు. ఇక మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 1,000 కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు. అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు, చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు. అట్లాగే మరి 1-2 కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు, గిరిజన బంధు అన్నాడు. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు, 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది, విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు. విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాకు పోయి రాహుల్ గాంధీ గారు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు. విద్యార్థులకు చెప్పిండు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని. కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? మొత్తం రాష్ట్రంలోని MBA కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, MCA కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్లు మన్నించాలి, 10,000 కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 10,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా, నన్ను కోసుక తింటారా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు. డైలాగులు కొట్టుడే కాదు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజిలెన్స్ దాడులు చేపిస్తా, నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా, కాలేజీలు మూపిస్తా అని ఇవాళ బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది. కాలేజీలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా? లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యనోడు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా? అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు. కొత్త పిఆర్సీ ఇస్తా, మీ డిఎల్ ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు. ఇవాళ ఉద్యోగులందరికీ గత 2 ఏళ్లుగా వేధించక తింటున్నాడు. ఒక్క డిఏ ఇయ్యలే, పిఆర్సీ దిక్కు లేదు, ఉద్యోగుల మాట గాని ఉద్యోగ భద్రత గురించి గాని పట్టి లేదు. వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు. ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో, సోమాజిగూడలో, శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగి ఎట్లుంటారు? రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 30 లక్షలు 40 లక్షలు వచ్చేది ఉంటది. ఇలా అవి కూడా 2 ఏళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లు ఉంటే కట్టాలి, ఇంటి మీద ఈఎంఐలు ఉంటే కట్టాలి. పాపం ఎదురు చూస్తా ఉన్నారు. 2 ఏళ్లకెళ్ళి చకోర పక్షి లెక్క చూస్తున్నారు. చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై. కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు. ఇవాళ కాలేజీ వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా? ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా. నీతి వాక్యాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే
ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి 15% కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు అంటోళ్లే కదా, వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళకి ఇవ్వాల నువ్వేదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలనా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు, రిటైర్డ్ ఉద్యోగులను, పెద్ద మనుషులను, పెన్షనర్లను సతాయించేటోడు జుబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న తిరుగుతున్నాడు జుబ్లీహిల్స్ లో, ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్ధర మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు, ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, నా కోట్లేయండి, నా కోట్లేయండి అని చెప్పి, తులం బంగారం అని చెప్పి, నెలకు 2,500 అని చెప్పి, 4,000 పెన్షన్లు అని చెప్పి, వికలాంగులకు 6,000 పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు, చంపేయండి వదిలిపోద్ది. జబ్బు సార్ మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి, మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి, చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్, మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా. మీ కళ్ళతో మీరే చూసింది, గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్లను గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో నీళ్లు కొట్టి పారేస్తున్నారు. ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం, వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని ఏడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. నేను ఒక్క మాట అడుగుతున్నా, గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా? గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్? పెద్ద పెద్దోళ్ళను కొట్టదా? రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది, దుర్గం చెరువు FTL లోపల ఉన్నది, దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలా మధ్యలున్నది, అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రులు వివేక్ వాళ్ళ ఇండ్లు చెరువులల్లుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇండ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను మా ఆడబిడ్డలను ఒకటే కోరుతున్నా, ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు. మరి మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి. ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీ హిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా? 2 ఏళ్ల కిందటనే 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ 2 ఏళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే. ఏమన్నంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు, ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు, మరి ఇంట్లో ఉండే మగ ఆయనకు డబుల్ టికెట్. ఇక అదేం ఫ్రీ బస్సు పాడైంది? మొగళ్ళకేమో డబుల్ టికెట్, డబుల్ రేటు. అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట. అంటే కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో తీసుకున్నాడు. అది ఎట్లా ఫ్రీ అవుతుంది? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తీలో, ప్రతి ఇంటిలో, ప్రతి అపార్ట్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా? బిల్లులు వస్తున్నాయా లేవా? వస్తున్నాయా లేవా? వస్తున్నాయి. మీకు తెలియదు, జిహెచ్ఎంసీ అయిపోగానే ఒక్కొక్కరికి వేల రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆలోచించండి. నేను ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని కోరేది ఒకటే, ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ. ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు. మీరే జడ్జిలు, మీరే న్యాయ నిర్ణేతలు. ఎవరి పరిపాలన సరిగ్గుండే? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా? 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా? దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు, ఓట్లకు రారు. చదువుకున్న వాళ్ళు అయితే అసలుకే రారు. ఎందుకు అంటే ఏమైతుంది, నా ఒక్కలో ఓటుతున్నా అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట, ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే, ఫెయిర్ గా కొట్లాడితే, నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది. దొంగ ఓట్లను నమ్ముకున్నాడు, దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా, దయచేసి 11 తారీఖు నాడు ఓటింగ్ కు రండి, పాల్గొనండి, మీ తీర్పు చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి. 10 ఏళ్ల అభివృద్ధి బాగుండేనా 2 ఏళ్ల అరాచకం బాగుందా ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి 11 తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ఆ మోడల్ బ్యాలెట్ చూపెట్టండి. మోడల్ బ్యాలెట్ ఇగో బ్యాలెట్ ఇట్లా ఉంటది. 4 డబ్బాలు ఉన్నాయి.
ఆ 4 ఇట్లా మొదటి బ్యాలెట్ల మొదటి ఈవీఎం లో 3వ నంబర్లో కారు గుర్తున్నది మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తున్నది तीसरे नंबर पे है कार तीसरे नंबर पे है कार थोड़ा कस के बोलना बाकी सब बेकार तीसरे नंबर पे है कार వినబడతలేదు రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ ఉన్నాడు గట్టిగా వినబడాలి तीसरे नंबर पे है कार వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు तीसरे नंबर पे है कार 3వ నంబర్ మీద కారు ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి 11 తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్రయాత్ర మొదలు కావాలి జూబ్లీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా జై తెలంగాణ కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ పక్కనా ఇక బొమ్మంటారా చూసుకుంటారా మీరు థ్యాంక్ యూ జై తెలంగాణ గుడ్ నైట్ भैया వచ్చిన